హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం లీడ్ కోడ్లో చాలా ఫేమస్ అయిన టూ సమ్ ప్రాబ్లమ్ని కంప్లీట్గా నేర్చుకుందాం. ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏంటి, తర్వాత హ్యాష్ మ్యాప్ యూస్ చేసి ఎలా ఆప్టిమైజ్ చేయాలి, డ్రై రన్తో పాటు జావా కోడ్ కూడా చూద్దాం. కోడింగ్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతుంటే ఈ ప్రాబ్లం కంపల్సరీ. ముందు ప్రాబ్లమ్ని అర్థం చేసుకుందాం. మనకి ఒక ఇంటీజర్ అరే ఉంది, 2, 7, 11, 15. టార్గెట్ వాల్యూ 9. ఇప్పుడు టార్గెట్కి ఈక్వల్ అయ్యే రెండు నెంబర్స్ ఇండిసెస్ని రిటర్న్ చేయాలి. ఇక్కడ 2 + 7 = 9. కాబట్టి ఆన్సర్ ఇండిసెస్ 0, 1. సింపుల్గా చెప్పాలంటే మనం ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. నమ్స్ ఆఫ్ i ప్లస్ నమ్స్ ఆఫ్ j ఈక్వల్ టు టార్గెట్. మన ఎగ్జాంపుల్లో 2 + 7 = 9. ఈ వాల్యూస్ ఇండిసెస్ 0 అండ్ 1లో ఉన్నాయి. కాబట్టి ఫైనల్ ఆన్సర్ 0, 1. క్వశ్చన్ వాల్యూ అడగలేదు, ఇండిసెస్ అడిగిందని గుర్తుపెట్టుకోండి. బిగినర్ అప్రోచ్ ఏంటంటే ప్రతి ఎలిమెంట్ కోసం మిగతా ఎలిమెంట్స్ అన్ని చెక్ చేయడం. ఎగ్జాంపుల్కి ఫస్ట్ ఎలిమెంట్ 2ని తీసుకొని 7, 11, 15తో కంపేర్ చేస్తాం. మ్యాచ్ దొరికితే ఇండెక్సెస్ రిటర్న్ చేస్తాం. ఇలా ప్రతి ఎలిమెంట్ కోసం రిపీటెడ్గా కంపారిజన్స్ చేస్తాం. ఇక్కడ నెస్టెడ్ లూప్స్ యూజ్ చేస్తే అవుటర్ లూప్ ఫస్ట్ ఎలిమెంట్ని పిక్ చేస్తుంది, ఇన్నర్ లూప్ రిమైనింగ్ ఎలిమెంట్స్ని ట్రావర్స్ చేస్తుంది. ఎప్పుడైతే నమ్స్ ఆఫ్ i ప్లస్ నమ్స్ ఆఫ్ j టార్గెట్కి ఈక్వల్ అవుతుందో అప్పుడే ఇండిసెస్ రిటర్న్ చేస్తాం. కాన్సెప్ట్ సింపుల్గా ఉంటుంది కానీ ఎఫిషియెంట్ కాదు. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో టైం కాంప్లెక్సిటీ O(n²) ఎందుకంటే నెస్టెడ్ లూప్స్ యూజ్ చేస్తాం. స్పేస్ కాంప్లెక్సిటీ O(1) ఎందుకంటే ఎక్స్ట్రా స్పేస్ యూజ్ చేయట్లేదు. మరి O(n² కన్నా బెటర్ సొల్యూషన్ ఉందా? ఉంది. అక్కడే హ్యాషింగ్ యూజ్ అవుతుంది. ప్రతిసారి ప్రీవియస్ ఎలిమెంట్ని మళ్ళీ చెక్ చేయడం బదులు ఒక్కసారి ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసి డైరెక్ట్గా యాక్సెస్ చేయలేమా? చేయొచ్చు. అదే హ్యాష్ మ్యాప్. హ్యాష్ మ్యాప్ మనకి ఫాస్ట్ లుక్అప్ ఇస్తుంది కాబట్టి రిపీటెడ్ సర్చింగ్ అవాయిడ్ చేయొచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాంప్లిమెంట్. కరెంట్ నెంబర్ని నమ్ అనుకుంటే రిక్వైర్డ్ నెంబర్ ఈక్వల్ టు టార్గెట్ మైనస్ నంబర్, అంటే కాంప్లిమెంట్ ఈక్వల్ టు టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ i. ఎగ్జాంపుల్కి కరెంట్ నెంబర్ 2 అయితే కాంప్లిమెంట్ 7 కావాలి. కాంప్లిమెంట్ ఆల్రెడీ హ్యాష్ మ్యాప్లో ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఇక్కడ మన అరే 2, 7, 11, 15. టార్గెట్ వాల్యూ 9. ఇనీషియల్గా హ్యాష్ మ్యాప్ ఎంటీగా ఉంది. ఇప్పుడు అరేని లెఫ్ట్ నుండి ట్రావర్స్ చేస్తాం. కరెంట్ ఎలిమెంట్ 2, కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. 9 - 2 = 7. హ్యాష్ మ్యాప్లో 7 ఉందా అని చెక్ చేస్తాం. లేదు, కాబట్టి కరెంట్ ఎలిమెంట్ని హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేస్తాం. మ్యాప్ ఇప్పుడు 2 = 0, అంటే ఇక్కడ 2 నెంబర్ 0 ఇండెక్స్లో ఉందని. యారేని సింగిల్గా ట్రావర్స్ చేస్తాం. ప్రతి ఎలిమెంట్ కోసం కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. కాంప్లిమెంట్ ఈక్వల్స్ టార్గెట్ మైనస్ కరెంట్ ఎలిమెంట్. ఇక్కడ మెయిన్ లాజిక్ స్టార్ట్ అవుతుంది. కాంప్లిమెంట్ హ్యాష్ మ్యాప్లో ఆల్రెడీ ఉందా అని చెక్ చేస్తాం. ఉంది అంటే పేరు దొరికింది, కాబట్టి కాంప్లిమెంట్ ఇండెక్స్ అండ్ కరెంట్ ఇండెక్స్ని రిటర్న్ చేస్తాం. ఇక్కడ సొల్యూషన్ కంప్లీట్ అవుతుంది. కాంప్లిమెంట్ దొరికిపోతే కరెంట్ ఎలిమెంట్ని హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేస్తాం. ఫ్యూచర్లో ఈ ఎలిమెంట్ ఎవరికైనా కాంప్లిమెంట్ అవ్వచ్చు, కాబట్టి నెంబర్ ఇండెక్స్ పేరుని మ్యాప్లో యాడ్ చేస్తాం. ఇప్పుడు కంప్లీట్ జావా ఇంప్లిమెంటేషన్ చూద్దాం. హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేస్తాం, అరేని ట్రావర్స్ చేస్తాం, కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. కాంప్లిమెంట్ మ్యాప్లో ఉంటే ఇండిసెస్ రిటర్న్ చేస్తాం, లేకపోతే కరెంట్ ఎలిమెంట్ని స్టోర్ చేస్తాం. లూప్ కంప్లీట్ అయ్యే వరకు కంప్లీట్ చేస్తాం. ఇది టూ సమ్ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ చూద్దాం. హ్యాష్ మ్యాప్ అప్రోచ్లో టైం కాంప్లెక్సిటీ O(n) ఎందుకంటే అరేని ఒకసారి మాత్రమే ట్రావర్స్ చేస్తున్నాం. హ్యాష్ మ్యాప్ లుక్అప్ యావరేజ్గా O(1). ఇప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీ O(n). వర్స్ట్ కేసులో అన్ని ఎలిమెంట్స్ హ్యాష్ మ్యాప్లో స్టోర్ అవ్వచ్చు. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ O(n² కన్నా ఇది చాలా బెటర్. ఇంటర్వ్యూలో ఈ కీవర్డ్స్ కనిపిస్తే హ్యాష్ మ్యాప్ గురించి ఆలోచించండి. పేర్, టార్గెట్, సమ్, ఫైండ్, కాంప్లిమెంట్. ఇవి హ్యాష్ మ్యాప్ హింట్స్ లాగా పనిచేస్తాయి. క్వశ్చన్ చదవగానే ఈ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయడం ప్రాక్టీస్ చేయండి. ఇంటర్వ్యూవర్ని కొన్ని క్లారిఫై క్వశ్చన్స్ అడగడం మంచి హ్యాబిట్. టూ సమ్ మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేర్పిస్తుంది. హ్యాష్ మ్యాప్ యూసేజ్, కాంప్లిమెంట్ కాన్సెప్ట్, O(n) ఆప్టిమైజేషన్, ఇంటర్వ్యూ థింకింగ్ ప్రాసెస్. టూ సమ్ కాన్సెప్ట్ స్ట్రాంగ్ అయితే హ్యాష్ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఈ కాన్సెప్ట్స్ని స్ట్రెంథన్ చేయడానికి ఈ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. 2 sum 2 సబ్ అరే సమ్ ఈక్వల్స్ కి 2 sum. ఇవి సాల్వ్ చేస్తే హ్యాష్ మ్యాప్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. ఇవాళ మనం టూ సమ్ ప్రాబ్లమ్ని బ్రూట్ ఫోర్స్ నుండి ఆప్టిమైజ్ అప్రోచ్ వరకు కంప్లీట్గా నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో హ్యాషెట్ యూస్ చేసి కంటెంట్స్ డూప్లికేట్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్ఏ జావా కోడింగ్ ఇంటర్వ్యూస్కి రిలేటెడ్ కంటెంట్ కోసం లెర్న్ టెక్ బైట్స్ బై సౌజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్.